హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేనైతే ₹1 పన్నీర్ కర్రీ అయితే చేశాను. అదేంటి ₹1 పన్నీర్ కర్రీయా? అవునండి, ఈ పన్నీర్ నాకు మరి ₹1కే వచ్చింది. దీని స్టోరీ ఏంటో నేను వీడియో ఎండ్లో చెప్తాను. అండ్ అలాగే ఈ కర్రీ ఇంత మంచి కలర్ఫుల్ టెక్స్చర్ కానీ క్రీమీగా రావడానికి నేను కొన్ని చిట్కాలు అయితే యూజ్ చేశాను. అదేంటో తెలియాలంటే మీరు కంపల్సరీగా వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్ అయితే చూస్తాం. ఇక్కడ నేనైతే 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసుకున్నాను. దాని తర్వాత ఆ పన్నీర్ని ఒక బటర్ క్యూబ్ అయితే తీసుకొని అది మెల్ట్ అయిన తర్వాత దాంట్లో వేసుకున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా ఓకే. అది ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్టీ టేస్ట్ రావడానికి కొంచెం సాల్ట్ అండ్ అలాగే పసుపు అయితే వేసుకున్న తర్వాత ఇక్కడే ఉందండి చిట్కా. ఇది ఏంటంటే నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో అయితే వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి పన్నీర్ అనేది రబ్బర్ లాగా సాగకుండా మంచి సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. కానీ నేను ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాను అని అనిపించింది. మీరు జస్ట్ అది మునిగేంత వరకు వాటర్ ఉంటే చాలు. అంటే లేదంటే మరీ వాటర్గా అయిపోతుంది కర్రీ. కొంచెం అయితే సరిపోతుంది, మనకి మంచి పర్ఫెక్ట్ గ్రేవీ అయితే వస్తుంది. దాని తర్వాత అదే ప్యాన్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఆవాలు చెక్క వేసాను ఫస్ట్, దాని తర్వాత ఆనియన్స్ వేసాను. కానీ ఇక్కడ నేను ఆనియన్స్ ఇంకొంచెం ఏగితే బాగుండేదేమో అని అనిపించింది. లైట్గా పచ్చిగానే ఉందేమో అనిపించింది టమాటా ప్యూరీ వేసిన తర్వాత. సో అయినా ఏం పర్లేదు, కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు. దాంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ రెండు కూడా మగ్గిపోయింది నాకుండి. దాని తర్వాత టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నాను. అది కూడా మొత్తము ఆ టమాటా ప్యూరీ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, పసుపు ఇవి 3 అయితే వేసుకున్నాను. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా, ఇక్కడ మాత్రం చాలా బాగుంది. సో అది కూడా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు గ్రేవీని అయితే రెడీ చేసుకున్నాము. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ అయితే నేను ఒకేసారి షార్ట్ లాంగ్ రెండు రికార్డ్ చేయటం వల్ల కొన్ని అలా వచ్చినాయి, కొన్ని ఇలా వచ్చినాయి. సో పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాము. స్పైసెస్ కోసం సరిపోతే ఓకే, కానీ పచ్చిమిర్చి వేసే వాళ్ళు అయితే ఎండింగ్లో వేయండి, మనకి పట్టేసి బాగా స్పైస్ అనేది తెలుస్తుంది. సో ఫైనల్గా వేసుకున్న తర్వాత దీనికోసం ముందుగా నేనైతే కాజుని గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. ఆ కాజు పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మామూలుగా అయితే యాడ్ చేసేదాన్ని కాదు, సింపుల్గా చేసేద్దాం అనుకున్నాను. కానీ వాటర్ ఎక్కువైంది కదా, కొంచెం గ్రేవీ లాగా దగ్గరికి రావాలి అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు కాజు అయితే గ్రైండ్ చేసి కాజు పేస్ట్ వేసుకున్నా. ఈ పేస్ట్ వేయడం వల్ల నిజంగా టేస్ట్కి అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వచ్చింది. ఇలా కొంచెం కసూరి మేతి వేసుకొని ఒక 2 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేస్తే సూపర్ ఉంది. ఇది చపాతీలోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నార్మల్ ప్లెయిన్ రైస్లోకి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అలాగే బగారా రైస్ వీటిలో, పులావ్ వీటిలో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది ₹1 పన్నీర్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే నేను ఇన్స్టామార్ట్లో 200కి సంథింగ్ ఏదో ఆర్డర్ చేశాను. దానికి వాళ్ళ బోనస్గా ₹1 ఐటమ్స్ అని చెప్పేసి పన్నీర్ అయితే ఇచ్చారు. ఎలా ఉంటుందో, ఎక్స్పైర్ అయింది ఇస్తారేమో అనుకున్నాను. అలా ఏమి ఇవ్వలేదు, చాలా బాగుంది టేస్ట్ కూడా.